ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ జి తిరుపతి రెడ్డి గారికి, శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి, డాక్టర్ ముదిగొండ భవాని గారికి, ఈ ఉత్సవానికి అంతా కూడా మూలకారుడైనటువంటి డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి గారికి, సభకు ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, పండితులకు, పుర ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సదస్సు ఆంధ్ర విద్యాలయ కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఈ రెంటి ఆధ్వర్యంలో సాగుతుంది. చాలా మంది పండితులు చాలా చక్కని వ్యాసాలు రాసి ఈ గ్రంథాన్ని ఈనాడే ఆవిష్కరించడానికి సహకరించినందుకు వారందరికీ నేను ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఇలాంటిది జరగదు. నేను ఎన్నో ఈ సాహితీ సదస్సులు చూస్తాను. పత్రాలతో వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే మౌఖికంగానే ఉపన్యాసం చేసి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాకుండా ముందే పత్రాలన్నీ తెప్పించుకొని ఒక గ్రంథంగా ఈ సమాపనోత్సవంలో దాన్ని ఆవిష్కరించడం అనేది నిజంగా ఈ కళాశాల అధ్యాపక బృందం చేసినటువంటి పరిశ్రమకు ఒక మంచి ఉదాహరణగా నేను భావిస్తున్నాను. దక్షిణ విశ్వవిద్యాలయాల వాళ్ళు కూడా ఈ ఆంధ్ర విద్యాలయ కళాశాల నుండి దీనిని నేర్చుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. కాళోజీ గురించి 32 ఉపన్యాసాలు కలిగినటువంటి మహాగ్రంథం అది. కాళోజీ ఎందుకు గొప్పవాడో ఈ 2 రోజుల నుంచి చర్చించినారు. నాకు ప్రధానంగా ఆయన ఎందుకు గొప్పవాడంటే ఆ కారణాలలో మొట్టమొదటి కారణం ధైర్యంతో ఆయన తెలంగాణ భాషలోనే, మాండలికంలోనే ఇన్నేళ్లు కూడా ఆయన కవిత్వం రాయడం నన్ను ఆకర్షించింది. నిజంగా ఈనాటి పరిస్థితుల్లో తెలంగాణ మాండలికంలోనే కవిత్వం రాసి మెప్పును పొందడం అనేది చాలా అరుదైనటువంటి విషయంగా నేను భావిస్తాను. తెలంగాణ భాషలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయని చెప్పినా కూడా, కారణాలు చూపినా కూడా ఎందుకో తెలంగాణ భాష అంటే మూతి విరుపు కనిపిస్తూనే ఉంది. ఇది అంతటా చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే కారణాలు చెప్పరు. నేను చాలా మందిని అడిగినాను. నేను వ్యాకరణం చదువుకున్న వాడిని కనుక, తెలంగాణ భాష కూడా వ్యాకరణం ఉన్నది కనుక, వ్యాకరణం ఉంటే అది సరైన భాష కావాలి కనుక, పక్షపాతం లేని బుద్ధితో నేను చాలా మందిని అడిగినాను, ఎందుకండి ఈ తెలంగాణ భాష అనగానే మీరు మూతి విరుస్తారు, కారణం చెప్పకుండా అని అడుగుతారు. అంటే దానికి కారణం చెప్పారు. అంటే కారణం చెప్పకుండా మూతి విరచడం అనేది అది సహేతుకం కాదు కదా. అది అంటే తెలంగాణ భాష మంచిదనే అభిప్రాయం. చాలా వ్యవహారాలలో మీకు వ్యాకరణం కనిపిస్తుంది. ఉదాహరణకు అక్కడ అనే బదులు తెలంగాణలో మనం ఏమంటాం? గక్కడ అంటాం. ఇక్కడ అనే బదులు ఏమంటాం? గిక్కడ అంటాం. కానీ ఎక్కడ అనే చోట ఎక్కడ అని అనం కదా. వ్యాకరణం ఉంది కనుకనే అనం. వ్యాకరణం ఉన్న భాష, ఆ భాషకు కూడా వ్యాకరణం ఉన్నది కనుకనే అక్కడ ఇక్కడ అనే చోటని గక్కడ గిక్కడ అని అంటున్నాం. ఎక్కడ అనడం లేదు. ఎందుకు అనడం అంటే వ్యాకరణం రాయని వాటిని తప్పు, తెలంగాణ పండితులకు తప్పు. ఆ ఈ ఏ అనేవాడు మీ తెలుగు పండితులు అందరూ ఉన్నారు. ఈ 3 త్రికములు అంటారు. ఈ త్రికాలలో ఒక ఏ తప్ప తక్కిన వాటి అన్నింటికి ఆ ఈకి గకారం ముందు ఆగమంగా వస్తుంది తెలంగాణ మాండలికంలో అనే సూత్రం నేను ఒకటి వ్యాకరిస్తే అది ఒప్పుకోవాల్సిందే. వ్యాకరణం లేకపోతే తప్పు, వ్యాకరణం ఉంటే దాన్ని ఒప్పుకోవాలి. ఇక్కడ వ్యాకరణం ఉంది. ఎక్కడ అనే చోట అనడం లేదు. ఆవు ఉన్న చోట అలా గానడం లేదు. ఆవును గావు అంటున్నాడా ఎవడైనా? ఎందుకు అనడం లేదు ఆవును గావు అని? ఆవులో ఉన్న ఆ ఈ అనే ప్రొనౌన్ ఉంది చూడండి, అది ప్రొనౌన్ కాదు. ఆవులో ఉన్నది ఆ శబ్దం. అక్కడ గావు అని
ప్రయోగాలు తెలంగాణలో ఉన్నాయి. మా జిల్లాలో అంటే నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ వ్యవహారం ఉంది. కానీ ఇప్పటికీ ఉందో లేదో, నేను 40 ఏళ్ళు అయింది. నేను 40 ఏళ్ళు అయ్యి మా ఊరిని విడిచి నా భాష మాత్రం నాకు రికార్డ్ అయింది, నా నోట ఉంది. అక్కడి వాళ్ళకి ఇప్పుడు తెలియదు మా నల్లగొండ జిల్లా భాష. ఇన్ని దినాల గోలి చెబుతున్నామని అంటారు. ఇన్ని దినాల గోలి చెబుతున్నాను, ఇన్నేళ్ల గోలి చెబుతున్నాను. చాలా మంది నన్ను ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఇది ఉన్నదా? నల్లగొండ వాళ్ళు కూడా అనుకుండవచ్చు, కానీ అది ఉండింది. ఇన్ని దినాల గోలి చేస్తున్నానంటే అర్థం ఏమిటి? ఇన్ని దినాల నుండి అని అర్థం. నుండి అనే అర్థంలో ప్రాచీన భాషలో కోలెన్ అనే ఒక ప్రత్యయం ఉంది. పిన్ననాటంగోలెన్. మీకు నన్నయ్య భారతంలో పిన్ననాటంగోలెన్ అనే ఒక ప్రయోగం ఉంది. కోలెన్ అంటే నుండి. అది హైదరాబాద్ కోలెన్ అనకూడదు. హైదరాబాద్ నుండి వస్తున్నానంటే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే హైదరాబాద్ కోలి వస్తున్నాను అనకూడదు. అది సమయవాచకముల మీద, టైమును తెలిపే పదాల మీదనే నుండి అనే అర్థంలో చేరుతుంది. వ్యాకరణం ఉందా లేదా? ఆ కోలెన్ అనేది ఈనాటికి జన వ్యవహారంలో అది మనకు కనిపిస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మధ్యన అన్నమయ్య సంకీర్తనలు చదువుతూ ఉంటే ఎన్ని తెలంగాణ పదాలు అందులో కనిపించినాయో. తెలంగాణ రాయలసీమ ఒక్కటని ఈ ప్రయోగాలు ఆ ప్రయోగాలు చాలా వరకు కలుస్తాయనుకోండి. ధూప అనే పదం ఉంది అన్నమయ్యలో. ధూప అనే పదం ఉంది. ధూప అంటే దప్పి, దాహం. దాహం అంటే ఒరిజినల్ గా వేడి అని అర్థం, హీట్ అని అర్థం. దప్పి ఎప్పుడు కలుగుతుంది? హీట్ కలిగితే దప్పి కలుగుతుంది. అందువల్ల దాహం అంటున్నాం. అసలు దాహం అంటే ఒరిజినల్ గా వేడిని అని అర్థం. అలాగే చెప్పబడితివి, తీయబడితివి, రాబడితివి అని ఇలాంటి ప్రయోగాలు తెలంగాణలో చాలా పడతాయి. ఇలాంటి ప్రయోగాలు అన్నమయ్యలో 40 వరకు కనిపించినాయి. నాకు మామూలు దృష్టికి కనిపించినాయి. ఇంకా పరిశోధన చేస్తే ఇంకెన్ని దొరుకుతాయో. పెండ అనే పదం ఉంటే కావ్యాలలో బోరుడు ప్రయోగాలు ఉన్నాయి. మహాభారతంలోనే ఉంది పెండ. పెండ అంటే నవ్వుతారు. అది నవ్వదగిన వస్తువే కావచ్చు అనుకోండి. పెండ అనే పదం ముద్దైనది కాదు. కానీ పెండ అనే పదం, పెండ లేకపోతే పేడ రాదు భాషలో. పెండ ఉంటేనే పేడ వస్తుంది. కానీ పెండ లేకపోతే పేడ రాదు కనుక పెండ అనే పదం ఉంది. కావ్యాలలో ప్రయోగింపబడింది, అలాగే భారతంలో ప్రయోగింపబడింది. దుడ్డే అనే పదం కావ్యాలలో ప్రయోగం కనిపిస్తుంది. పెనిమిటి అనే పదం కావ్యాలలో కనిపిస్తుంది. ఇలాంటి నాకు మాండలిక పదాలంటే ఒక అభిప్రాయం ఏంటంటే, ఇవన్నీ ఒకనాడు ఉన్నటువంటి తెలుగు భాషలో ఉన్నాయి. ఈ పదాలన్నీ అన్ని ప్రాంతాలలో ఉండే తెలుగులో ఉండినాయి. తరువాత ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని పదాల యొక్క వ్యవహారము తగ్గిపోయింది, క్రమంగా పోయింది. కొన్ని ప్రాంతాలలో మిగిలింది, కొన్ని ప్రాంతాల్లో పోయినాయి. అందువల్ల అని నేను భావిస్తాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఈ తెలంగాణ మాండలి కానివ్వండి, ఇతర మాండలి కానివ్వండి, కొంత ఆదరణ ఇచ్చుండి రచనల్లో రచయితలు ప్రయోగిస్తుంటే అపహసించడం అనేది ఉండకపోయినట్టయితే ఈనాడు ఈ 3 ప్రాంతాల భాషల్లో ఇంత ఆంతర్యం ఉండకపోయేదేమో అని నాకు నా యొక్క అభిప్రాయం.